హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అప్లై చేసుకునే స్టూడెంట్స్ కోసం ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అంటే ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోగా అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చెయ్యరు. దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్నీ సరిచూసుకొని దరఖాస్తులు సమర్పించాలి. చూడండి, మీకు ఏమైనా తప్పులు ఉండొచ్చో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇయ్యము. మంచిగా కరెక్ట్గా ముందే అప్లై చేసుకోండి అని చెప్తుంది. మీ అర్హత అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఏవైనా సర్టిఫికేట్స్ అక్కడ అప్లోడ్ చేసేటివి ముందే అప్లోడ్ చేయండి. లేకపోతే మీకు హాల్ టికెట్ జారీ చేయమని అయితే చెప్తున్నారు. అవసరమైతే ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు పక్క రాష్ట్రాల్లో అంటే తెలంగాణ మీకు దగ్గర ఉన్నది బెంగళూరు అట్లా కూడా పడే అవకాశం ఉంటుందని ముందే అయితే చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఏంటి అంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 20 నుంచి మీకు మోడల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, మాక్ టెస్ట్లు. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వైకాపా ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు సమర్పించవచ్చు. సో మీరు ఇంతకుముందు 2024 డిఎస్సిలో ఫీజు కట్టి అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఫీజు ఏం లేదు, ఆ ఫీజుతోనే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్పుడు అప్లై చేసుకున్న పోస్టులు కాకుండా ఇతర పోస్టులు ఇప్పుడు ఇంకో పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఫీజు కట్టాలి. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టు కాకుండా ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అంటే మీరు ఎస్ఏకి అప్లై చేసుకుంటే 750, ఎస్జిటికి అప్లై చేసుకుంటే 750, ఆ విధంగా పోస్టుకు ఒక 750 అయితే పే చేయాలి. అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తును స్వీకరిస్తారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య బీఈడి అంటే స్పెషల్ బీఈడి కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలలోని పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపిక అయితే వారికి 6 నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారు. క్రీడా కోటాల వారికి 3% రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్స్, ఆంగ్ల భాష నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఇవి రూల్స్. నెక్స్ట్ నార్మలైజేషన్ విధానం ఏ విధంగా చేస్తారని చెప్పారు. ఈసారి కంప్యూటర్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 6 నుంచి జూలై 6 వరకు. అంటే డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం మరి తగ్గించడం జరుగుతుంది. దరఖాస్తులు ఎక్కువ వస్తే ఇంకెక్కువ రోజులు కూడా పట్టే సమయం ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల కేంద్రాలను కేటాయిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడతకు 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయి. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్లను కలిపి ఏపీ ఎంసెట్ జేడబ్ల్యూ అమల్లో చేస్తున్నట్టు నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్ 2వ భాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది. పీడీపీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నపత్రం ఇస్తారు. వీరికి టెట్ అవసరం లేదు. ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్య టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. వీళ్ళకు టెట్ అవసరం లేదు. ఇంగ్లీషు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉండదంట.
100 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, నాన్ లాంగ్వేజ్ వారికి పేపర్ 1 ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. ప్రిన్సిపల్ పీజీటీలకు టెట్ ఉండదు. టీజీటీ, పీజీటీ, నాన్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీబీసీ డబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనికోద్యులకు 50 మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. టీజీటీలో రెండో పేపర్ 80 మార్కులకు ఉంటుంది. టెట్ 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఇవి పూర్తి వివరాలు. అయితే అప్పుడు వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానాన్ని అయితే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది పూర్తి వివరాలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.